విశాఖలో సంచలనం రేకెత్తిన కిడ్నీ రాకెట్ సంబంధించి ఎన్ఆర్ఐ హాస్పిటల్ మనం చూస్తున్నప్పుడు ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు సిబ్బంది అయితే ఈ కిడ్నీ బాధితుల నుంచి ఒక 10 లక్షలు డబ్బులైతే తీసుకుని కిడ్నీ ఈ ఇస్తామని చెప్పి వాళ్ళు ముఖం చాటేశారు. ఈ నేపథ్యంలో అయితే దీనిపై ఈ కొత్తగా వచ్చిన సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ శంఖచక్ర బాగ్చి దీని మీద ఒక 8 మంది టీంని అయితే విధించారు. అయితే డీసీపీ 1 లక్ష్మీనారాయణ బృందంలో మొత్తం 8 మంది బృందం రేపు నుంచి సిట్ విచారణలో రేపు నుంచి అయితే కొనసాగుతుంది. అయితే ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి ఎవరెవరైతే ఉన్నారు, ఈ హాస్పిటల్లో ఎవరు హస్తం ఉంది, ఈ కిడ్నీకి సంబంధించి మొత్తం అంతా రేపు ఈ విచారణ అయితే రేపు నుంచి అయితే మొదలవుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడుకొచ్చి విశాఖలో ఇటువంటి కిడ్నీ రాకెట్ ఎక్కడ లేని పక్షంలో ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ కిడ్నీ రాకెట్ కేసు అనేది సంచలనం రేకెత్తిందని చెప్పాలి. దీని మీద సిపి ఈ బాగ్చి అయితే దీని మీద దృష్టి సారించారు. అయితే దీనికి సంబంధించి కిడ్నీకి సంబంధించి అనేక కోణాలు లోపలైతే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం ఈ సిటీ బృందం దర్యాప్తు చేయడానికైతే రెడీ అవుతున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం ఉందా, లేదంటే హాస్పిటల్ సిబ్బందా, లేదంటే బయట వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అనే నేపథ్యంలో అయితే వీళ్ళంతా రంగం సిద్ధం చేస్తున్నారు. రేపటి నుంచి అయితే ఈ సిట్ బృందం అయితే మొత్తం అంతా రంగంలో దిగనుంది. దీనికి సంబంధించి ఈ కిడ్నీ వ్యవహారం ఇదివరకు ఎప్పుడు లేని విధంగా విశాఖలో ఎందుకు ఈ కిడ్నీ రాకెట్ ఎందుకు వచ్చింది, ఈ నేపథ్యంలో మొత్తం కూలంకుశంగా మొత్తం ఈ ఈ బృందం అయితే మొత్తం ఎంక్వైరీ చేసే పద్ధతులు అయితే సిపి పక్కాగా మొత్తం స్ట్రిక్ట్ ఆఫీసర్స్ని ఎస్ఐలు కానీ అయితే పీసీలు కానీ మొత్తం అంతా డీసీపీ 1 లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అయితే ఈ బృందం అయితే ఏర్పాటు చేశాడు. ఈ బృందం ఏర్పాటు విషయంలో దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అయితే ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి ఉచ్చు బిగిస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి సిట్ బృందం ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం వివరాలు బయట పెడతామని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఇది కిడ్నీ రాకెట్ సంబంధించి వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.